వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇంట్లో మాట్లాడుకునే కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ముందుగా చాలా థ్యాంక్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. డోంట్ బైట్ ది నైల్స్, గోళ్ళు కొరకకు. డోంట్ బైట్ ది నైల్స్, గోళ్ళు కొరకకు. డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్, తల గోకకు. డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్, తలగోకకు. డోంట్ కీప్ యువర్ ఫింగర్స్ ఇన్ యువర్ మౌత్, వేళ్ళు నోట్లో పెట్టుకోకు. డోంట్ కీప్ యువర్ ఫింగర్స్ ఇన్ యువర్ మౌత్, వేళ్ళు నోట్లో పెట్టుకోకు. అండర్స్టూడ్ అండ్ గాట్ ఇట్, అర్థమైందా అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం ఇలా అనాలి, అండర్స్టూడ్ లేదా గాట్ ఇట్ అనాలి. హౌ విల్ యు గో, నువ్వు ఎలా వెళ్తావు. హౌ విల్ యు గో, నువ్వు ఎలా వెళ్తావు. వేర్ డిడ్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. వేర్ డిడ్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. డోంట్ ఆస్క్, అడగకు. ఏదైనా అడగకూడని అడిగితే పిల్లలతో మనం ఎలా చెప్పాలి, డోంట్ ఆస్క్, అడగకు అనాలి. కమ్ హియర్, ఇక్కడికి రా. నా దగ్గరికి రా అని పిలవాలంటే కమ్ హియర్ అనాలి. కమ్ హియర్, ఇక్కడికి రా. ఫర్గెట్ ఇట్, మర్చిపో. ఏదైనా విషయాన్ని పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దాన్ని మర్చిపో అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఫర్గెట్ ఇట్, మర్చిపో. ఫర్గెట్ ఇట్. వెయిట్ ఫర్ ఎ వైల్, కాసేపు ఆగు. వెయిట్ ఫర్ ఎ వైల్, కాసేపు ఆగు. కొంచెం సేపు ఆగు అనాలంటే ఇలా అనాలి. డోంట్ షౌట్, అరవకు. బాగా పెద్దగా అరుస్తూ ఉంటే అరవకు అనాలంటే డోంట్ షౌట్ అనాలి. డోంట్ జంప్, ఎగరకు. పిల్లలు ఎగురుతూ ఉంటారు కదా, ఎగరకు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో డోంట్ జంప్, ఎగరకు అనాలి. యూ విల్ ఫాల్ డౌన్, నువ్వు పడిపోతావు. ఆగు అనాలంటే ఇంగ్లీష్లో ఏమనాలి, యూ విల్ ఫాల్ డౌన్, నువ్వు పడిపోతావు. వాట్ ఈస్ దిస్ కాల్డ్, దీన్ని ఏమంటారు. ఏదైనా పలికేటప్పుడు మనకు తెలియకపోతే దీన్ని ఏమంటారు అని అడుగుతాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ ఈస్ దిస్ కాల్డ్, దీన్ని ఏమంటారు. ఈట్ స్లోలీ, నెమ్మదిగా తిను. ఫాస్ట్గా తింటూ ఉంటే స్లోగా తిను అనాలంటే ఇంగ్లీష్లో ఈట్ స్లోలీ అనాలి. ఈట్ స్లోలీ, నెమ్మదిగా తిను. టెల్ మీ, నాకు చెప్పు. టెల్ మీ, నాకు చెప్పు. నవ్ యు ట్రై, ఇప్పుడు నువ్వు ప్రయత్నించు. నవ్ యు ట్రై, ఇప్పుడు నువ్వు ప్రయత్నించు. మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో నవ్ యు ట్రై అనాలి. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ, నీ చేతులు మురికిగా ఉన్నాయి. హ్యాండ్ వాష్ చేసుకో, బాగాలేదు అని చెప్తాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి, యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ, నీ చేతులు మురికిగా ఉన్నాయి అనాలి. ఐ యామ్ థర్స్టీ, నాకు దాహంగా ఉంది. వాటర్ తాగాలంటే దాహంగా ఉంది అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ థర్స్టీ, నాకు దాహంగా ఉంది అనాలి. ఐ యామ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఏమనాలి ఇంగ్లీష్లో, ఐ యామ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది అనాలి. డోంట్ లై, అబద్ధం చెప్పకు. పిల్లలు ఎక్కువగా అబద్ధం చెప్తూ ఉంటే అబద్ధం చెప్పకు అని చెప్తాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ లై. డోంట్ లై, అబద్ధం చెప్పకు అనాలి. వాట్ డిడ్ యు ఈట్, నువ్వు ఏమి తిన్నావు. నువ్వేం తిన్నావు అని అడుగుతాం కదా సహజంగా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ డిడ్ యు ఈట్, నువ్వు ఏమి తిన్నావు. వాట్ డిడ్ యు ఈట్. వై ఆర్ యు నాట్ టాకింగ్, ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు. వై ఆర్ యు నాట్ టాకింగ్,
ఎవరైనా మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతాం కదా, అప్పుడు వై ఆర్ యు నాట్ టాకింగ్, ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు అనాలి. వై ఆర్ యు నాట్ ఆన్సరింగ్, ఎందుకు నువ్వు జవాబు చెప్పడం లేదు. ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఏమనాలి, వై ఆర్ యు నాట్ ఆన్సరింగ్, ఎందుకు నువ్వు జవాబు చెప్పడం లేదు అని ఇంగ్లీష్లో అనాలి. హౌ డిడ్ యూ గెట్ హర్ట్, నీకు దెబ్బ ఎలా తగిలింది. దెబ్బ ఎలా తగిలిందని అడుగుతాం కదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, హౌ డిడ్ యూ గెట్ హర్ట్, నీకు దెబ్బ ఎలా తగిలింది అనాలి. డోంట్ ఈట్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తినకు. ఎక్కువగా ఐస్ క్రీమ్స్ పిల్లలు తింటూ ఉంటే తినకు అని చెప్తాం. ఎలా చెప్పాలి, డోంట్ ఈట్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తినకు అనాలి. హోల్డ్ మై హ్యాండ్, నా చేయి పట్టుకో. చేయి పట్టుకుని నడిపిస్తాం కదా పిల్లల్ని, నా చేయి పట్టుకో అని ఇంగ్లీష్లో ఇలా అనాలి, హోల్డ్ మై హ్యాండ్, నా చేయి పట్టుకో అనాలి. డోంట్ ప్లే అవుట్ సైడ్, బయట ఆడకు. పిల్లలు బయట ఆడుతూ ఉంటే బయట ఆడుకో అనాలంటే డోంట్ ప్లే అవుట్ సైడ్ అనాలి. మూవ్ ఏ బిట్, కాస్త జరుగు. కొంచెం పక్కకి జరుగు అనాలంటే ఇంగ్లీష్లో మూవ్ ఏ బిట్, కాస్త జరుగు అనాలి. మూవ్ ఏ బిట్ అనాలి. కాంట్ యూ సిట్ స్టిల్, కదలకుండా కూర్చోలేవా. ఎప్పుడు కదులుతూ ఉంటే కదలకుండా కూర్చో అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ సిట్ స్టిల్, కదలకుండా కూర్చోలేవా అని చెప్పాలి. చేంజ్ యువర్ క్లాత్స్, బట్టలు మార్చుకో. స్కూల్ నుంచి వచ్చాక బట్టలు మార్చుకోమని చెప్తాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, చేంజ్ యువర్ క్లాత్స్, బట్టలు మార్చుకో అనాలి. వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్, నీ స్లిప్పర్స్ ఎక్కడా. స్లిప్పర్స్ కనిపించకుండా పెడితే ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్, నీ స్లిప్పర్స్ ఎక్కడా అనాలి. వేర్ యువర్ స్లిప్పర్స్, చెప్పులు వేసుకో. వేర్ యువర్ స్లిప్పర్స్, చెప్పులు ధరించు అనడానికి చెప్పులు వేసుకో అనాలంటే ఇంగ్లీష్లో వేర్ యువర్ స్లిప్పర్స్, చెప్పులు వేసుకో అనాలి. హూ గేవ్ యూ ది చాక్లెట్, చాక్లెట్ ఎవరు ఇచ్చారు. పిల్లలకి చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఎవరు ఇచ్చారని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హూ గేవ్ యూ ది చాక్లెట్, చాక్లెట్ ఎవరు ఇచ్చారు అనాలి. డోంట్ ఆర్గ్యూ, వాదించకు. బాగా వాదిస్తూ ఉంటారు, ఆపేమనాలి, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ ఆర్గ్యూ, వాదించకు అనాలి. లెట్ డాడీ వర్క్, నాన్నని పని చేసుకో నువ్వు. డాడీ వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తుంటారు, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, లెట్ డాడీ వర్క్, నాన్నని పని చేసుకో నువ్వు అని చెప్పాలి. డోంట్ మేక్ ఏ నాయిస్, శబ్దం చేయకు. ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటే డోంట్ మేక్ ఏ నాయిస్, శబ్దం చేయకు అనాలి. బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ, పళ్ళు సరిగ్గా తోము. పళ్ళు మంచిగా తోముకోవాలి అని చెప్పాలంటే ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ, పళ్ళు సరిగ్గా తోముకో అని చెప్పాలి. గో టు బెడ్, పడుకో. పడుకోమని చెప్పాలంటే ఇంగ్లీష్లో గో టు బెడ్ అనాలి. డ్రింక్ స్లోలీ, నెమ్మదిగా తాగు. ఫాస్ట్గా తాగుతుంటే స్లోగా తాగు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో డ్రింక్ స్లోలీ, నెమ్మదిగా తాగు అని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.